ఆల్రెడీ బీఈడీలు పాస్ అయిన వాళ్ళే. అవును. అలా కాకుండా అర్హత పరీక్ష ఒకటి ఉండాల్సిందే అని పెట్టింది. దానికే అట్లా పెడితే వీళ్ళు అర్హత లేని వాళ్ళకి ఇచ్చారు అనేటటువంటిది. ఒకవేళ ప్రభుత్వం ఆ పాయింట్ మీద స్టికాన్ అయ్యేటట్టయితే నువ్వు మధ్యలో మళ్ళీ ఎందుకు మార్చేసావు జీవో? మళ్ళీ ఇకపైన చేర్చుకునేటటువంటి వాళ్ళకేమో ఇది పాస్ అవ్వాలని ఎట్లా చెప్తున్నావు డిఎస్సి అనేది. వీటన్నిటికంటే అతిపెద్దదైనటువంటి అంశం ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడు. ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ, అతనే పేపర్స్ అప్లోడ్ చేశాడు, అతనికే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఆ తర్వాత అతనికి వీళ్ళు ఆపేశారు. ఏది అదేమంటే వెరిఫికేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అతను రాలేదని చెప్పారు. తీరా చూస్తే అతను కోర్టులోకి వేసేసే నేను ఫస్ట్ వస్తే నాకు ఇవ్వట్లేదు వీళ్ళని, వెరిఫికేషన్ చేయట్లేదని. అయినా ఫస్ట్ వచ్చినోడు ఎవడన్నా సీట్ వద్దనుకుంటాడు. ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్ లాంటియో వీటిట్లలో అంటే ఈ రాష్ట్రం కాదు నేను వేరే రాష్ట్రం చూస్ చేసుకున్నాను అన్నాడు అంటే ఒక అర్థం ఉంది. మనకి మన దగ్గర ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఆంధ్రాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన కుర్రోడు ఢిల్లీ చూస్ చేసుకోవచ్చు, లేదా ఇప్పుడు ఎందుకంటే నీట్ అనే దాంట్లో ఉంది కాబట్టి ఎక్కడో చూస్ చేసుకోవచ్చు వేరే రాష్ట్రం, అట్లా ఉంటది. కానీ డిఎస్సి చదివిందే ఉద్యోగం కోసం అన్నప్పుడు దాంట్లో ఫస్ట్ వచ్చినోడు వాడే నాకు సీట్ వద్దన్నాడని చెబితే వెరిఫికేషన్ కోసం రాలేదంటే అడే నేను వెరిఫికేషన్ కోసం వెళ్తాంటే